సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది బ్లాక్ అండ్ వైట్ థీమ్ అనమాట. బ్లాక్ అండ్ వైట్ తీసుకొని మనం దీన్ని గోల్డెన్ దానికి కోటింగ్ ఇద్దాం, చూద్దాం ఎలా వస్తుంది అని. ఒకప్పుడు బీభత్సంగా చేసేది, ఇప్పుడు పెద్దగా అంటే ఇంట్రెస్ట్ కూడా ఎవరు చూపిస్తలేరు ఇది గోల్డ్ కోటెడ్ చేయడానికి. సో మేము కూడా ఆల్మోస్ట్ డిజైన్ చేసే వాళ్ళని కూడా లేదు అంటే, అప్పుడు కూడా ఏం చేసాయంటే ఫోటోగ్రాఫర్లో మేము కూడా అంటే డిజైన్ చేసి విత్ డిజైన్ ఫోటోగ్రాఫర్ అయితే వాళ్ళకు అవగాహన ఉంటుంది. అరే ఇది ఇట్లా తీసుకుంటే బాగుంటుంది, ఈ డిజైన్కి ఈ ఫోటోగ్రఫీ బాగుంటుంది, ఈ పిక్ బాగుంటుంది అని ఆలోచనతో తీసుకునేవాళ్ళం. సో అట్లనే జ్యువెలరీకి సంబంధించింది కూడా బ్లాక్ అండ్ వైట్ ఆలోచన ఉంటే ముందే తీసుకునేవాళ్ళం. ఇలా ఉంటే బాగుంటుంది కదా, ట్రై చేద్దాం బాగుంటుంది అని. సో అలా చేసి తీసుకునేది. సో ఇప్పుడు ఏమైంది, పెద్దగా అది కూడా ఎవరు ఆసక్తి చూపిస్తలేరు. సో మాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ పోయింది. మొన్న ఒక ఆల్బమ్ చేశాను. మొత్తం ఆల్బమ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అంటారు, లేదండి బాగుంది, అంతా బాగుంది, బట్ మీరు కలర్స్ ఇప్పుడు డిజైన్ పెట్టారు కదా, మొత్తం తీసేయండి, డిజైన్ తీసి ప్లేన్ చేయండి అన్నారు. అరే దీనమ్మ జీవితం, ఎవరైనా డిజైన్ అడుగుతారు, మంచి డిజైన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి, బాగుంటుంది అంటే. ఆ కస్టమర్ డిఫరెంట్గా, లేదు మాకు ఇది వద్దు, తీసేయండి, మీరు తీసేయండి, జస్ట్ ప్లెయిన్ కలర్స్తో ఇవ్వండి అన్నారు. దాదాపుగా ఎంత 40 షీట్స్, మేబీ 40 షీట్స్. సో 40 షీట్స్ మళ్ళీ ఇప్పుడు రీడిజైన్ చేయడము అంటే చాలా కష్టం. సరే వాళ్ళన్నట్టు సింపులే కదా, ఏముందిలే కొట్టేసి ఇచ్చేయడమే కదా అనుకున్నాను బేసిక్గా. కానీ నాకు మనసు ఒప్పది అట్లా మళ్ళీ అట జస్ట్ అది మారుస్తే బాగుంటుంది కదా అనుకుంటే మనసు ఒప్పది. ఇక్కడ ఏం చేస్తాం, తప్పదు, ఇవ్వాలి వాళ్ళకు. అప్పటికే 1 వీక్ అయింది ప్రోగ్రామ్స్ అయిపోయి కూడా. సో ఏం చేశాను, సరే ఇది తినతో కాదు అని వాళ్ళ వైఫ్తో, మనకు ఎవరైతే క్లయింట్ ఉన్నారో వాళ్ళ వైఫ్తో మాట్లాడాను. సో అంటే తను కూడా కొన్ని కరెక్షన్లు చెప్పింది, దానికోసం మాట్లాడిన తర్వాత సార్ చెప్పారు కదా, తను చెప్పినట్టు చేయండి మీరు అంటే, లేదండి అది కుదరదు అలా అంటే. మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఆ డిజైన్ దగ్గర ఇప్పుడు దేనికి ఏ థీమ్ బాగుంటుంది అనే డిజైన్ చూసుకుంటే అంటే ఫొటోస్ చూసుకుంటే మేము డిజైన్ ప్లాన్ చేసుకుంటామని చెప్పాను. సో అప్పుడు డిజైన్ ప్లాన్ చేసిన తర్వాత అప్పుడేం చెప్పకుండా ఇప్పుడు మొత్తం ప్లెయిన్ కలర్స్ ఇవ్వాలంటే, మీరు ప్లెయిన్ కలర్స్ ఇస్తే దానికి ఇక ఆల్బమ్ ఎందుకండి, పోస్టర్ లాగా ఉంటుంది, అది మ్యాగజైన్ లాగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, మీ ఇష్టం, సరే నాకు ఇంకో 1 వీక్ ఇవ్వండి, నాకు వేరే ఆల్బమ్ ఉంది, అయిపోయిన తర్వాత మీరు చేసిస్తానని చెప్పా. కానీ బాగుండదు, అది అయిపోయిన తర్వాత లేదండి ఫస్ట్దే బాగుంది అంటే మాత్రం నేను చేసేది ఏం లేదు, క్లియర్గా చెప్పాను వాళ్ళకి. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించండి ఒకసారి. మీకు ఒక 2 షీట్స్ చేసిస్తాను, మీకు ఓకే అనిపిస్తే సరే మీరు అన్నట్టు చేద్దాం, ఇబ్బంది ఏం లేదని చెప్పాను. సో అలాగే ఒక 2 షీట్లు చేసి ఇచ్చాను. ఆమె చూసి ఏంటండి ఇలా ఏదో పెయింట్ వేసినట్టుంది అంటే, మరి ముందే చెప్పాను కదండి మీకు ఇలా ఉంటుంది, ఆల్బమ్ అనేది డిజైన్, దానికి సపరేట్ ఒక ఫార్మాట్ ఉంటుంది, అలా చేసుకుంటే బాగుంటుంది. లేదు నాకు కలర్స్ నచ్చలేదు, ఆ డిజైన్ బాగాలేదు, వెనకాల అది ఇది అంటే అట్లా ఉండదు కదండి. మనం ఆలోచన చేయించుకున్నప్పుడు దాంట్లో ఇప్పుడు ఒక ఇమేజ్ ఉంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏం వేయాలి, ఎట్లా ఉండాలి, ఏంది అని మనం ప్లాన్ చేసుకుంటాం బేసిక్గా. ఫోటోగ్రాఫర్ అయినా సరే ఫొటోస్ తీసినప్పుడు అరే ఇట్లా ఉంటే బాగుంటుంది, కానీ వాళ్ళు అంటే ఫోటో తీసేవాళ్ళం, నేను ఫోటోగ్రఫీని ప్లస్ డిజైన్ నేను చేసుకుంటాను. సో అందుకని ఒక అవగాహన ఉంటుంది, ఇలా తీసుకుంటే బాగుంటుంది కదా ఇలా. ఇంకోటి ఏంటంటే ఫోటో ప్లస్ డిజైనింగ్ ఒక్కరే అనుకోండి, ఇంకా అడ్వాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే అరే ఇట్లా ప్లాన్ బాగుంది కదా, ఇట్లా బాగుంది కదా అని ఆలోచన ఉంటుంది. సో అలా కాకుండా మేము మొత్తం అయిపోయాక ఇలా చేస్తే బాగుంటుంది అంటే ఓకే రైట్, నేను అన్న అప్పటికి లేదండి అలా కూడా చేయొచ్చు మీరు అన్నట్టు కూడా. అదేం ఓల్డ్ కాదు, అదేం న్యూ అనేది కాదు. మీరు ఒక డ్రెస్ కోడ్ ఉండి ఒక సంగీత్ ప్రోగ్రామో లేదంటే బ్యాచిలర్ పార్టీయో లేదంటే చిన్న గెట్ టుగెదరో దానికి ఒక డ్రెస్ కోడ్ ఉన్నప్పుడు దాని మీద అప్పుడు మనం సపరేట్ డిజైన్ ఏం లేకుండా ప్లెయిన్ కలర్స్ వేసుకుంటే బాగుంటుందని. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్స్, కలర్స్ కూడా కాదు, బ్యాక్గ్రౌండ్స్ వేసుకుంటే బాగుంటుంది మీరు అన్నట్టు, అలా అయితే బాగుంటుంది. కానీ దీనికి సెట్ కాదండి, చూడండి ఆలోచించండి అని ఆ 2 షీట్స్ చేసి ఇచ్చిన తర్వాత నై అండి నైజీ ఓయి చచ్చాయే ఆప్ కరేనా ఓయి చచ్చాయే అని అన్నారు. కానీ అప్పుడు మనకు చాలా సంతోషంగా ఉంటుంది. యాక్చువల్లీ ఆ రివ్యూ కూడా పెడదామనుకున్నాను నేను. సో నాకు ఆ రోజు అడావిడి వేరే వర్క్ ఉండి వేరే క్లయింట్ దగ్గరికి వెళ్ళేది, అప్పటికే వాళ్ళు 8 o'clock రమ్మన్నారు, నాకు 9 అయింది ఇక్కడ ఆల్బమ్ డెలివరీ అయ్యే వరకే. సో ఇంకా నేను వెళ్ళలేదు బేసిక్గా. సో వెళ్ళాను, వీళ్ళ రివ్యూ తీసుకోలేదు. అంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఆల్బమ్ చూసి. సో చాలా బాగుందండి,
बहुत अच्छा है, మై కైసా అయితే మై సోచే అంటే నేను ఎట్లా వస్తుందని ఆలోచించాను, బట్ చాలా బాగా వచ్చింది, బాగుంది, నైస్ అని చెప్పడం జరిగింది. సో అప్పుడు చెప్పినప్పుడు మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అరే మనం చేసిన వరకు ఒకరు సరే బాగుంది అనుకున్నా బాగలేదు అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. సో అలాంటి సిచ్యువేషన్లో బాగుంది అంటే మనం బాగున్నా సరే బాగుంది అని చెప్పకున్నా సరే కానీ బాగలేదు అనే వంకలు పెట్టకపోతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాంటిది ఆల్బమ్ చూసి తను వాళ్ళ హస్బెండ్ ఇద్దరు చూసి నైస్, చాలా బాగుంది, మాకు నచ్చింది, మేము అనుకున్నట్టే వచ్చింది, సో చాలా బాగుందండి, సో చిన్న కాంప్లిమెంట్, మీరు డిన్నర్ చేసి వెళ్ళాలి అని. ఓ సారీ మేము ఆల్రెడీ క్లయింట్ వెయిటింగ్, తనకు ఆల్రెడీ ఇచ్చాను, నేను టైం ఇచ్చాను, అప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా 1 అవర్ లేట్ అయింది, నాకు ల్యాబ్లో అది తీసుకొని వచ్చాక లేట్ అయిపోయింది, సారీ మేడం అంటే నో ऐसा मत बोलो లంచ్ కరికే డిన్నర్ కరికే జాబ్, థ్యాంక్ యూ మ్యాన్ బట్ సారీ అని చెప్పేసి రావడం జరిగింది. అంటే సో చాలా హ్యాపీగా మనం చేసిన వరకు బాగుంది, ఇంకా వాళ్ళు కాంప్లిమెంట్గా ఇది అంటే చాలా బాగుంటుంది యాక్చువల్లీ. అంటే ఇప్పుడు అంటే లంచ్ డిన్నర్ గురించి ఫుడ్ గురించి వచ్చింది కాబట్టి ఇంకోటి చెప్తున్నాను. నేను దాదాపు కొన్నేళ్ళ నుంచి చేస్తున్నాను, నాకు తెలిసినంత వరకే ఒక 15-20 ఇయర్స్ అవుతుంది మేబీ ఈ ఫీల్డ్లో ఉండబట్టి, ఆల్మోస్ట్ 15-20 అవుతుంది. సరే నేను ఫుల్ ఫ్లెజ్గా చేసింది అనేది కూడా నేను 21-20 ఇయర్స్కే 22 ఇయర్స్కి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను ఓన్గా. అప్పటికే ఎంతో కొంత వర్క్ నేర్చుకోను, అంటే ఫుల్ ఫ్లెజ్గా వర్క్ వచ్చిందని నేను చెప్పను, నేర్చుకొని చేశాను. సో అప్పటి నుంచి కూడా నేను అంటే ఎంత దరిద్రమైన క్లయింట్ల ప్రోగ్రాంలు ఒప్పుకున్నా, లాస్ట్కి ఒక కోంట్ అయినది కూడా ఒప్పుకున్నాను. అప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ ప్రోగ్రామ్ నాది అది. వాడంత దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు, వాడంత ఫాల్తు నా కొడుకు, చెత్త నా కొడుకు ఇంకోటి ఉండడండి. అంటే ఇన్ని బూతులు తిడుతున్నాడు అంటే ఒక కస్టమర్ని, ఒక క్లయింట్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. సో అప్పుడు నేను ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి చాలా తక్కువ రీజనబుల్కి నాకు మిగలకున్నా సరే ఫస్ట్ ప్రోగ్రామ్ కదా చేద్దాం, మంచి చేద్దాం, వాళ్ళకి అనుకున్నట్టు చేసిద్దామని చెప్పి నేను చాలా కష్టపడి ప్రోగ్రామ్ మంచి చేసి వాళ్ళ చేతి అంటే అంటారు కదా నెయ్యి వేసి పప్పు వేసి నోటి దగ్గర తీసుకుపోయిన ముద్దని అన్నట్టు కలిపి పెడితే ఇంకా బాగుంటుంది అన్నట్టు కలిపి కూడా పెట్టే సిచ్యువేషన్ వచ్చి పెట్టే కూడా అట్లా కూడా వాళ్ళకి అంటే అంత బాగా చేశాను ప్రోగ్రాము. అంత అయిపోయిన తర్వాత వాడు డబ్బులు ఇవ్వకపోగా ప్రోగ్రామ్ అయిపోయినాక ఆల్బమ్ ఇచ్చిన తర్వాత బాగుంది, అంత బాగుంది, కానీ అంటే డబ్బులు అడిగే టైం కదా చూసి బాగుందా అనేది బాగుంది అది ఇది అని చెప్పిన తర్వాత వాడు చెత్తనా కొడుకు మరి ఓకే అంకుల్ మరి పేమెంట్ బ్యాలెన్స్ అమౌంట్ ఉంది కదా, అప్పుడు ఎంత అండి ఇంకా 3,000-4,000 ఇవ్వాలి అంతే. వాళ్ళు మొత్తం తీసుకుంది కూడా అప్పుడు 10,000 అనుకుంటా నాకు తెలుసు, ఫోటో వీడియో విత్ ఆల్బము ఎడిటింగ్ 10,000, 6,000 ఏమో వచ్చిండు, అడ్వాన్స్ 1,000 ఇచ్చిండు, తర్వాత 5,000 ఇచ్చిండు మ్యారేజ్ అయిపోయినాక, మిగతా అడిగితే ఆల్బమ్ డెలివరీ చేసేటప్పుడు ఇస్తాను 4,000 5,000 రావాలి. మొత్తం ఓవరాల్గా అనుకున్న షీట్లో ఒక 2-3 షీట్లు పెంచడం జరిగింది. సో ఓవరాల్గా 5,000 అనుకోండి రావాలి. ఇక నేను మరి ఆ అంకుల్ ఓకే కదా మరి ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చేస్తాను నేను వెళ్తాను అని చెప్పాను. నా బ్యాలెన్స్ అమౌంట్ కదా కొద్దిగా వచ్చేది ఉంది నేను చెప్తాను, ఒక 2 days ఆగిరా అన్నాడు. ఓకే రైట్, 2 days వరకు మళ్ళీ డిస్టర్బ్ చేయలే వాళ్ళు, క్లయింట్ కదా బాగోదు చేయొద్దు, సో వాళ్ళే ఇస్తారు కదా అనే హోప్తో నేను 2 days ఆగా. 2 days ఆగి ఫోన్ చేస్తే లేదు నేను బయట ఉన్నా, ఊరికి వెళ్ళా, ఒక 3-4 days టైం పడుతుంది అని. సరే 3-4 days టైం, అప్పటికి అమ్మాయి పెళ్లి చేసింది, సో కట్నాలు ఇచ్చుంటారు కదా వాళ్ళకు కూడా ఇబ్బంది, నేను కూడా ఎక్కువ టైట్ చేయలేదు. సరే తెలిసిన వ్యక్తి చెప్పిండు డబ్బులు ఎటు పోతాయి ఉంటాయి కదా వస్తాయి కదా అని నేను భరోసాలో ఉన్నా. తీరా చూస్తే వాడు 1 week అయింది, 10 days అయింది, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు, చెత్త నా కొడుకు దరిద్రుడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోగా వాడు ఏం చేస్తాడు, ఫోన్ లిఫ్ట్ చేయడు, కట్ చేస్తాడు, నేను బిజీ అని చెప్తాడు, లేదంటే ఊళ్ళో ఉన్నా అని చెప్తాడు. ఇక వీంతో ఇట్లా కాదంటే మనది షాప్ ఉంది, ఇంకా ఎల్లుంటే కష్టమయ్యేదేమని షాప్ ఉంది. సో ఇట్లా అంటే ఇంట్లోనే షాప్ పెట్టిండు, అంటే ఇల్లు అయితే క్లోజ్ చేసుకొని ఉంటాడు కదా, దొంగ కదా వాడు. షాప్ ఉంది. సరే నేను డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళేదారి అనమాట, ఆఫీస్కి వెళ్ళి వచ్చేదారి వచ్చే ముందు ఇంటికి వచ్చే ముందు వాడి ఇంటికి వెళ్ళడం జరిగింది, వాని దగ్గరికి ఫాల్తుగా దగ్గరికి. సో తీరా చూస్తే వాడు షాప్లోనే ఉండు, షాప్ ముందే నేను పక్కన ఆపి ఫోన్ చేసేవాడిని బేసిక్గా. సరే ఇక నాకు కూడా పోవడం నచ్చదు, క్లయింట్ల దగ్గరికి బాగోదు కదా అట్లా డైరెక్ట్ పోతే అన్నట్టు నేను ఫోన్
ఫోన్ చేసేవాడు లిఫ్ట్ చేయడు. 2 సార్లు చేసిన, 3 సార్లు చేసిన, 4 సార్లు చేస్తే 4గోసారి ఐఎమ్ బిజీ అని మెసేజ్ పెడతాడు. సరే ఇట్లా నా కొడక, నేను నా మంచితనంగా ఆలోచించి నేను చేస్తాను, ఇట్లా చేస్తాను డైరెక్ట్ పోయినా. వాడు అన్నాం షాప్లో ఏం పీకేదేం లేదు, టీవీ చూస్తున్నాడు, షాప్లో కూర్చొని టీవీ చూస్తుండు. నేను అన్నా, అంకుల్ మీరు ఏజ్లో పెద్దవాళ్ళు, నాకన్నా చాలా పెద్దవాళ్ళు, నేను మాట అంటే బాగుండదు, నేను 10 డేస్ నుంచి మీకు కాల్ చేస్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేయరు, అంటే మెసేజ్ పెడతారు, నేను బిజీ ఉన్నా, అది ఉన్నా, ఇది ఉన్నా, ఇప్పుడు కూడా ఖాళీ కూర్చొని మీరు బిజీ అని మెసేజ్ పెడుతున్నారు. లేదు ఇప్పటిదాకా నేను వేరే పని ఉండే మా పాపతో మాట్లాడుతున్నా, అట్లా మెసేజ్ పెట్టా, వేరే ఫోన్ నుంచి మాట్లాడుతున్నా అన్నాడు. సరే ఏమైంది, డబ్బులు ఏమైంది? బాగుంది, మొన్న మా పాప చూసింది, ఈడ చిన్న ప్రాబ్లం ఉందంట అంటాడు. ఏం ప్రాబ్లం ఉంది? బొచ్చుల ప్రాబ్లం అడ. ఏం లేదు, 12 మంది గ్రూప్ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్. 12 మంది గ్రూప్లో ఒక్కడు కళ్ళు మూసుకుండు, అప్పటికే 6 క్లిప్లో 7 క్లిప్లో తీసాము. ఆ ఒక్కడు కళ్ళు మూసుకుండు, అది కూడా కళ్ళు మూసుకోవడం కాదు, మొత్తం ఇట్లా మూసిండు లైట్గా, అంటే ఓపెన్ చేసిండు అప్పుడే వాడు, మనం ఫోటో క్లిక్ చేసే టైం. అప్పటికి అంటే నేనేం చేశానంటే, బ్యాచ్ ఎక్కువ ఉంటే, గ్రూప్ ఎక్కువ ఉంటే 2 తీసుకునే దగ్గర ఒక 4-5 తీసుకుంటాను. అంటే ఎవరో ఒకరు కళ్ళు మూస్తారు, వాళ్ళందరూ బిజీ ఉంటారు, మళ్ళీ చెక్ చేసి మనం ఫోటో తీసే కల్లా అంత టైం ఉంటుంది. అని వెనకాల నుంచి వచ్చే జనాలు వెయిట్ చేయరు, అరే పోని రైట్ కానీ అంటారు. సో అందుకనే ఒక 5-6 ఎక్కువ తీసుకుంటాను. సో ఆ రోజు కూడా నేను అలానే తీసుకున్నాను, నాకు గుర్తుంది 100%. నేను వెతికాను, సో పాసిబుల్ లేదు. అప్పటికి ఇద్దరు ముగ్గురు మూస్తే 2-3 సెట్ చేశాను నేను ఏదో రకంగా, అల్లం నేను దొరికినాయి, కళ్ళు ఐస్ చేంజ్ చేశాను, పెట్టేశాను. ఈ దరిద్రుడు ఏంటంటే, సరే వాణిద్దరు మనం దరిద్రుడు అనడానికి లేదని, వీడు దరిద్రుడు, క్లయింట్ దరిద్రుడు. సో నేను వెతికాను, దొరకలే. ఆయన అన్నిట్లలో కళ్ళు మూసుకొని ఉన్నాయి. స్పెట్స్ యాక్చువల్లీ స్పెట్స్ తీయమన్నది తప్పైంది, అంటే గ్లేర్ వస్తుందని స్పెట్స్ తీయమన్నా. స్పెట్స్ తీసే కల్లా మనకి అయితే లేదు చూడడానికి, అందుకని ఊరికి కళ్ళు కొడతా ఉన్నాడు, ఐస్ బ్లింక్ చేస్తున్నాడు. సో కుదరలేదు. నేను అన్న, అంకుల్ మీకు చూపించమంటే ఇంకా ఫొటోస్ ఉన్నాయి చూపిస్తా, దాదాపుగా 6 ఫోటోలు 7 ఫోటోలు తీసా, అన్నిట్లలో నేను కళ్ళు మూసుకుని నేను ఏం చేయాలి అంటే, లేదు అది వచ్చుంటే బాగుండేది, పాప ఎట్లా అన్నది అని. సరే అయిపోయింది, ఇప్పుడు ఏంది ఆప్షన్ లేదు, మరేం చేద్దాం అంటే, చేసేది ఏం లేదు, డబ్బులు ఇచ్చినప్పుడు కరెక్ట్ వర్క్ చేయాలి కదా అన్నాడు. నాకు కోపం వచ్చింది, భయంకరమైన కోపం వచ్చింది. అంటే నేను డబ్బులు అడిగేకల్లా మీకు వర్క్ గుర్తుకొస్తుందా? సరే ఓ పని చేయండి, ఇప్పుడు ఇవ్వండి, నేను ఏదో ఒకటి చేశాను కళ్ళు, నేను దేవుణ్ణి కాదు కదా కళ్ళు ఓపెన్ చేయించడానికి, వేరే షీట్ ఏదో ఒకటి ఆయన కళ్ళు ఇంకోనియో పెట్టి నేను చేసుకొని వస్తా, ఇవ్వండి అన్న, డబ్బులు ఇవ్వండి అన్న. డబ్బులు ఇప్పుడేడా, టైం పడుతుంది, మొన్ననే పెళ్ళైంది. అవన్నీ నాకెందుకు అంకుల్, మొన్న పెళ్ళైంది కాబట్టి మీరు సరే ఎమర్జెన్సీ చేతిలో డబ్బులు ఉన్నాయో అని ఆగా నేను. మీరు ఇప్పుడు ఇన్ని రోజులు 10 రోజులు ఆగి ఫోటో ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది, మరి ఆ రోజు ఎందుకో చూడలేదు, ఆ రోజు ఎందుకో కనబడలేదు అంటే, లేదు నేను మా పాప చూసింది. సరే అయిపోయింది, ఇప్పుడు దాన్ని మార్చలేము, సరే కావాలంటున్నారు కదా, ఆ షీట్ ఒకటి నేను వేరే కాన్లో వీనియో పీకొచ్చి పెడతా, ఆప్షన్ అయితే లేదు, బాణి అయితే నువ్వు ఓపెన్ చేయాలి. 6 ఫోటోలు ఉన్నాయి, మీకు 6 ఫోటోలు చూపించమంటే చూపిస్తా, తర్వాత మీ ఇష్టం చూడండి అన్న తర్వాత వాడేం చేస్తాడు, ఓకే రైట్, సరే కాదంటున్నావు కదా, నేను చేస్తాలే, నాకు ఇంకొక 3-4 డేస్ టైం అంటాడు. అమ్మ చెత్త నా కొడుకు, సర్లే ఆగుదాంలే, ఇన్ని రోజులు ఆయన మేడిపోతారులే వీడు అనేసి వెయిట్ చేసి అట్లా కూడా 3-4 డేస్. మళ్ళీ ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయడు, ఫాల్తుగాడు, చెత్త నా కొడుకు. డబ్బులు కదండి, ఇప్పుడు నాకు మిగిలేటివి కూడా ఏం కాదు, ఆల్మోస్ట్ మాట్లాడిందే 10,000లో ఆల్మోస్ట్ నా కెమెరాకి, ఆల్బమ్కి, ఎడిటింగ్కి అంతా పోయింది. మీకు తెలియదు ఏమో 10,000 ఏమొస్తుంది చెప్పండి. ఆ టైంలో కూడా దాదాపుగా మనకు షీటు బాగానే ఉండే రేటు. సో అప్పుడు ఇది కూడా 1,000 కానీ 800 తీసుకునేది అవర్కి వీడియో. సో అట్లా చేస్తే ఏమైంది, తీరా చూస్తే వాడు ఇయ్యడు ఫోటోలు, డబ్బులు ఇయ్యడు. ఫోన్ చేసా లిఫ్ట్ చేయడు. వాళ్ళ ఎవరు అన్న కొడుకుంటాడు, చాలా మంచోడు ఆయన, చాలా మంచోడు. ఏ రోజు డబ్బులు ఆపలేదు ఆయన ప్రోగ్రామ్ చాలా చేశారు, ఏ రోజు ₹1 ఆపలే. కాకపోతే స్పాట్లో వేయడం 2 డేస్లో 3 డేస్లో ఇస్తా తమ్మి అంటాడు. ఓకే రైట్, ఆ 2 డేస్లో ఇచ్చేస్తాడు, 2-3 డేస్లో ఇచ్చేస్తాడు. చాలా మంచోడు ఆ వ్యక్తి. అసలు ఆయన ముఖం చూసి ఆయన ముఖం చూసి నేను వెయిట్ చేశా. సో సరే అని ఆయనకు ఫోన్ చేశా, అన్న ఇట్లా ఉందన్న పరిస్థితి కరెక్ట్ కాదు కదా అన్న. అరే అట్లా తమ్మి, ఒకసారి నువ్వు నాకు డైరెక్ట్ ఆల్మోస్ట్ నాకు ఇచ్చుంటే అయిపోయేది కదా, నేను వసూలు చేసుకొని వచ్చేది, వాళ్ళకి ఇచ్చినవా? సరే నేను అడుగుతలే,
వాళ్ళు ఇట్లా చేస్తారని నేను అనుకోలేదు, నేను కనుక్కుంటలే, నేను మాట్లాడుతా అన్నాడు. ఆయన మీద భారం వేసి ఊరుకున్నా. నేను కూడా 2 సార్లు ఫోన్ చేసిన. ఇక నాకు కూడా ఊరికే ఫోన్ చేయాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. అరే నా వల్ల ఆయన ఏదో మనకు ప్రోగ్రామ్ ఇప్పించి మళ్ళీ ఆయనకు ఊరికే దమ్దం చేయడం ఎందుకని మూసుకొని కూర్చొని ఆయనకు కూడా అడగడం మానేశారు. ఈ చెత్తనా కొడుకు ఏం చేసి ఫోన్ లిఫ్ట్ చేయడు, పోయినప్పుడు అలా ఏదో ఒకటి చెప్తాడు, ఆ ఆల్బమ్ ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది, కలర్ ఇంకా మారుంటే బాగుండేది, ఈడ వేరే డిజైన్ పెట్టుంటే బాగుండేది అంటే నేను అన్న ఇక నాకు ఓపిక నశించింది. అన్న అంకుల్ మీ ముఖానికి ఎప్పుడన్నా ఆల్బమ్ చేసుకున్నారా అన్న. యాక్చువల్లీ ఒక గెస్ట్ని ఒక క్లయింట్ని మనం ఆ మాట అనొద్దు, 100% తప్పు, నేను ఒప్పుకుంటా. కానీ ఆ పని అంతా అయిపోయిన తర్వాత డబ్బులు అడగకల్లా ఈ ఆల్బమ్ ఇట్లా, ఈ ఫోటో ఇట్లా, ఈ కలర్ ఇట్లా అంటున్నాను మనం ఏమనాలి చెప్పండి, మీరే చెప్పండి. మీరు ఎప్పుడన్నా ఆల్బమ్ అంటే నీ ముఖానికి అనలేదని మీరు ఎప్పుడన్నా చూసారా అంకుల్ ఆల్బమ్ ఇట్లా చేయించుకున్నారా మీరు అన్న. ఏం మాట్లాడుతున్నావు అట్లా ఇట్లా అంటే సెకండ్ టైం అన్న. అవు మరి చేయించుకున్న ముఖం అయితే ఇట్లా ఉండదు అంకుల్, ఇలా చెప్పారు నాకు అర్థమైంది, అసలు అనవసరంగా నేను ప్రోగ్రామ్ ఒప్పుకున్నట్టు అయింది, మీది బుద్ధి తక్కువైంది అని. బుద్ధి తక్కువైంది అట్లనే అనుకోలే, సరే పోనీ మరి ఇక డబ్బులు లేవు అనుకో అంటే వాడు డబ్బులు ఎగ్గొట్టడానికి కారణాలన్నీ అప్పుడు అర్థమైంది. ఇక ఏంటంటే ఫోన్ చేసిన ఆయనకు, వాళ్ళ కొడుకున్నాడు, అన్న ఈ ఫాల్తుగాడు అంటే ఆయన ముందండే ఎవడన్నా ఈ ఫాల్తుగాడు మొత్తం పని అయిపోయిన తర్వాత ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది గట్టి అడిగితే డబ్బుల్లో అంటాడు, ఎవడన్నా అసలు వీడు ఏం మనిషి అన్న అని చెప్పారు. ఏం చేసి అట్లా మాట్లాడుతున్నది కరెక్ట్గా, మరి ఏందన్న కరెక్టే కాదు, డబ్బులన్నీ తీసుకో పన్నంతా చేయించుకొని ఇప్పుడు ఇది ఇట్లా కాదు అట్లా కాదు, డబ్బులు తీసుకున్నప్పుడు కరెక్ట్ పని చేయాలంటాడు. ఎంత ఇచ్చిండు అన్న, 4,000 5,000 డబ్బులు ఇచ్చిండు, నీకు తెలిసిన విషయం అది. ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వకల్లా ఇది అట్లా ఉంది ఇది ఇట్లా ఉందని మాట్లాడితే నేను కొద్దిగా మాట్లాడితే ఆ డబ్బులు ఇవ్వని ఏం చేసుకో అంటే వీడు అసలు మనిషి ఇంకేమన్నాను అన్న, ఏం మాట్లాడాలి చెప్పు ఆయనకు, ఏమనాలి చెప్పు అన్న. అంటారు అట్లా అన్నాడు చేసి, నేను మాట్లాడతలే ఇక సార్ వద్దులే నేను మాట్లాడతాను. సర్లేక నువ్వు మాట్లాడుతున్నావు కదా అని వదిలే. యాక్చువల్ అన్నా నేను కూడా ఇక నేను ఇబ్బంది పెట్టొద్దని చేస్తలేను, కానీ ఈ కరెక్ట్ ఊకే నాకు ప్రోగ్రామ్ ఇప్పించినందుకు నీకు ఫోన్ చేయడం కరెక్ట్ కదా అని మూసుకొని కూర్చున్నా. ఇదైతే పద్ధతి కాదు కదా ఆయనది, మీరు ఒకసారి మాట్లాడండి అన్న అని చెప్పాను. లేదు నేను మాట్లాడతా నేను చేస్తా అన్నాడు. తర్వాత ఇక ఆయన కూడా అలాంటి రెస్పాండ్ ఇచ్చిండు. ఈడు చెత్తనా కొడుకుని ఆయనకు కూడా అర్థమైంది, ఈయన జాబ్ నుంచి అయితే ఇవ్వలేడుగా డబ్బులు. ఆయన కూడా సైలెంట్ ఉంచేసి ఇట్లా ఉంది పరిస్థితి, సర్లే అన్న నేను మాట్లాడితే నేను అడుక్కుంటలే అని చెప్పాను. అయిన తర్వాత ఒకసారి మళ్ళీ నేను ప్రోగ్రామ్ చెప్పాను, ఎవరైతే వాళ్ళ కొడుకున్నాడో ఆయన చాలా మంచోడు ఆ వ్యక్తి. ప్రోగ్రామ్ చెప్తే నేను వెళ్ళినప్పుడు అప్పుడు మాట్లాడింది, ఏమేమి చేసి ఇచ్చిందా అంటే వాడిచ్చే మొక్కమా అన్నాడు వేస్ట్ గాడు, అడిగితే ఇది ఇట్లా వచ్చిందా అట్లా వచ్చిందని కావాలని ఉంకలు పెడుతుండు, ఇక అసంటోడు వేస్ట్ అన్న వేస్ట్ గాడు అని. లేదు ఇప్పుడు వస్తాడు మన దగ్గరికి నేను మాట్లాడుతుంది, ఈ ఎంత మాట్లాడినా గంతే అన్న, ఎందుకు అనవసరం మీ రిలేషన్ ఖరాబ్ ఎందుకు చేసుకుంటారు, వద్దు అవసరం అన్న లైట్ తీసుకొని అన్న. అట్లా ఉంటుంది చేసి పద్ధతి కాదు కదా, పని చేయించుకొని డబ్బులు ఇవ్వకపోవడం ఏంది అది ఇది అన్నాడు. వచ్చిన తర్వాత మాట్లాడి లేదు నేను చేస్తాను అది ఇది అన్నా, నేను ఫోన్ చేస్తాను. మళ్ళీ 2 డేస్కి నేను ఫోన్ చేసినానికి కథని ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అంటే బిస్కెటే బలం అంటే ఇట్లా ఉంటుంది ఒక్కొక్కది ప్రోగ్రామ్. అంటే మేము ఇంత కష్టపడాలి. సో చూసారుగా ఈ బ్లాక్ అండ్ వైట్ గోల్డ్ బాగుందా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చింది అంటే సరే నాకు ప్రోగ్రామ్ ఇవ్వకున్నా సరే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.